నమస్తే, వెల్కమ్ టు లా ఆన్ లైఫ్. నేను పృథ్వీ. ప్రతి వారం మనం చూస్తున్నాం మన చట్టాల గురించి మనం తెలుసుకోవడం ఈ లా ఆన్ లైఫ్ కార్యక్రమంలో. మనిషికి కూడు, గూడు, గుడ్డ ఈ మూడు అవసరాలను ఎప్పుడు చదువుకుంటూ ఉంటాం. వీటితో పాటు ఖచ్చితంగా చేర్చాల్సింది, కొంత అతిశయోక్తైనా సరే నమ్మాల్సింది అదొకటే, ఈ చట్టాల గురించి, న్యాయాల గురించి తెలుసుకోవడం అనేది. ఎందుకంటే మనము పెళ్లి చేసుకోవాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, లేకపోతే మన ఉద్యోగ జీవితమైనా సరే, వ్యాపార జీవితమైనా సరే, మనల్ని ఎవరైనా దొంగతనం చేస్తే, మోసం చేస్తే, జీవితంలోని ప్రతి సందర్భంలో మనకు చట్టాలు అవసరం పడతాయి. కానీ చట్టాల గురించి మాత్రం మనం తెలుసుకోము. తెలుసుకుంటే మనకే మంచిది. అందుకు ఆ అవగాహన కల్పించడం కోసమే హెచ్ఎంటీవీ ప్రముఖ న్యాయవాది నాగేశ్వరరావు పూజారి గారితో గత 8 నెలలుగా లా ఆన్ లైఫ్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రతి వారం అందులో ఏదో ఒక చట్టం గురించి తెలుసుకోవడం, చట్టం ఏం చెప్తోంది, ఎలా అమలవుతోంది, దాన్ని ప్రజలకు చేరవేయడమే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక ఇదే విధంగా ఈ వీక్ మనం ఏం చేస్తున్నామంటే ప్రపంచ బాలికల దినోత్సవం ఈరోజు. దాన్ని కాకతలీయంగా అనుకోవచ్చు, లేదా ప్రత్యేకమైన అనుకోవచ్చు. ఇందుకోసం మనం వరకట్న నిషేధ చట్టం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక వరకట్నం అంటే ప్రత్యేకంగా ఈరోజు నేను నిర్వచనం చెప్పాల్సిన అవసరం మీకు ఎవరికి లేదు కూడా. ఎందుకంటే మనం గత ఎన్నో దశాబ్దాలుగా మనం ఎదుర్కొంటున్న సాంఘిక దురాచారాల్లో ప్రధానమైనది, ముఖ్యమైనది ఈ వరకట్నం. ఈ వరకట్నం అనేది ఎంతమంది ప్రాణాలని తీసింది, ఎన్ని కుటుంబాలని చిన్నభిన్నం చేసింది, మొత్తం వ్యవస్థనే సర్వనాశనం చేసిందో మనందరికీ తెలుసు. ఇప్పటికి కూడా అది కంటిన్యూ అవుతుంది. రూపాలు మార్చుకుంటుందో, పేర్లు మార్చుకుంటుందో, లేదా ప్రక్రియలు మార్చుకుంటుందో, కానీ వరకట్నం అనేది మాత్రం ఉంది. అయితే ఈ వరకట్న దురాచారం అనేది నిషేధించడమే బెటర్ అని, వరకట్నం ఉండొద్దని ఎప్పటి నుంచో గవర్నమెంట్ చట్టాలు కూడా చేసింది. కానీ ఇప్పుడు పేర్లు మార్చుకుంటే చాలా మనీ అవుతుంది. ప్రతి ఇంట్లో వరకట్న బాధితులు ఉన్నారు. మనం రోజు పేపర్లో, టీవీలో చూస్తూ ఉంటాం. డిమాండ్ చేసినందుకు కావచ్చు, లేదా ఇంకేమైనా ఆత్మహత్యలు ఉన్నాయి, హత్యలు ఉన్నాయి. ఎన్ని రకాల కారణమైన ఈ వరకట్న నిషేధించాలని గవర్నమెంట్ చట్టం తయారు చేసింది. ఇందుకే ఈ చట్టం మనలో ఏముంది, మరి అమలవుతుందా, వీటి గురించి మనం తెలుసుకుందాం. ఇక ప్రముఖ న్యాయవాది పూజారి నాగేశ్వరరావు గారు మనకు 32 దేశాలు తిరిగారు. అన్ని దేశాల్లో ఉన్న న్యాయవ్యవస్థల గురించి అధ్యయనం చేశారు. ఇప్పుడు ఆయన మన 8 నెలలుగా హెచ్ఎన్టీవీలో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈరోజు వరకట్న చట్టం గురించి మనం అనేది తెలుసుకుందాం. నాగేశ్వరరావు గారు, రైట్. అయితే ఒకసారి చట్టం మొదలు పెట్టడానికి ముందు ఇది మన సమాజం చూపిస్తున్న ప్రభావం ఒకసారి మాట్లాడుకుందామండి. ఈ మధ్యకాలంలో పిల్లాన్ని చూడడం, అంటే పెళ్లి కూతురిని, పెళ్లి కొడుకుని చూడడం పక్కన పెట్టి ముందు కట్నం అసలు ప్రధాన ప్రసక్తి అవుతుంది. ఎంతవరకు ఉన్నారు, ఎంతవరకు తూగుతున్నారు అనేది, ఇది ఎంతవరకు ఆహ్వానించదగ్గ పరిణామం ఒకసారి చెప్తారా? అది సామాజిక పరంగా కనుక మనం ఆలోచిస్తే అది చాలా తప్పది. ఎందుకంటే మన సొసైటీలో జనరల్గా ఎక్కడైనా పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు కానీ, పిల్లగానికి కానీ పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు కానీ, ఈ మీడియేటర్స్ కానీ, దానికి సంబంధించిన వ్యక్తులు కానీ ఎక్కడైనా కూడా వాళ్ళు కొన్ని పారామీటర్స్ తీసుకుంటారు. చదువు, క్వాలిఫికేషన్, అందం, వారితో పాటు కట్నం ఎంతవరకు ఇవ్వగలగచ్చు, లేకపోతే మా అబ్బాయి ఈ రేంజ్లో ఉన్నాడు, ఈ రేంజ్లో సంబంధాలు అయితే చూడండి, వాళ్ళకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా, ఇలాంటివి అనేది మనకు ప్రత్యేకంగా. అంటే మిగతా అన్నిటితో పాటు ఈ కట్నాన్ని కూడా వాళ్ళు ఒక అంశం కింద తీసేసుకుంటున్నారు. అది సాంఘిక దురాచారం మాత్రమే. దాన్ని నిరోధించడానికే మనం ఈ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, అంటే వరకట్న నిరోధక చట్టం అనేది తెచ్చారు. ఓకే. అది మనకు వరకట్న నిరోధక చట్టం అనేది 1961లో తెచ్చారు చట్టాన్ని. 61 అంటే దగ్గర ఇప్పుడు 50 సంవత్సరాల దాకా, 54 సంవత్సరాల దాకా అయింది ఆ చట్టాన్ని తెచ్చి. 50 సంవత్సరాలు దాటింది. ఒక భారతదేశంలో, ఇంత విశాలమైన భారతదేశంలో వరకట్నాన్ని నిషేధించమని 1961లో చట్టం తెచ్చినా కూడా ఇప్పటికీ ఆ సాంఘిక దురాచారాన్ని మనం రూపుమాపలేకపోతున్నాం. టెక్నాలజీ పరంగా మనం ఎంత అభివృద్ధి చెందినా, ఇంకా వేరే విధంగా పారిశ్రామికంగా కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చెందినా కూడా ఆ వరకట్న దురాచారాన్ని మనం ఈ రోజు వరకు కూడా మనం దాన్ని నిర్మూలించలేకపోతున్నాం. ఓకే. అయితే సంవత్సరాల పరంగా చూసుకున్నా మనం ఒకసారి 61లో మొదలైంది నిషేధ చట్టం. కానీ విచిత్రంగా మరి దాని తర్వాతే వరకట్న కేసులు కానీ, వరకట్న చావులు కానీ అన్నీ ఎక్కువైపోయాయి. అదే ఇప్పుడు వరకట్నం అనేది ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా, చట్టాన్ని వాళ్ళకి వివరించడం ద్వారా, దానివల్ల కలిగే లాభ నష్టాల ద్వారా మాత్రమే దాన్ని మనం నిర్మూలించగలగాలి. చట్టం ప్రభుత్వం చట్టం అయితే చేసింది, కానీ దాని మీద ఎక్కడ దృష్టి పెట్టలేదు. 1961లో ఈ సాంఘిక దురాచారం మరీ ఘోరంగా ఉండేది. విపరీతమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఏంది, దాన్ని రూపమాడడానికి చట్టం తెచ్చారు. చట్టం తెచ్చిన తర్వాత కూడా అది తగ్గాల్సింది. ఇప్పుడు ఎక్కడైనా కూడా అదే. ఇప్పుడు మనకు ప్రధానంగా మనం ఈ ప్రోగ్రామ్ని మన జనాలకు ఎందుకు చేరవేస్తున్నాం అంటే, చట్టాలన్నిటి చాలా ఖచ్చితంగా రూపొందించబడుతున్నాయి. ఇప్పుడు మనం ఇంతకుముందు మనం 100 సార్లు మనం మాట్లాడుకున్నట్టు, నిర్భయ యాక్ట్ తెచ్చిన తర్వాత ఇంకా కేసులు పెరిగినాయి తప్ప తగ్గలేదు. మరి నిర్భయ యాక్ట్ తెచ్చారు, కానీ కేసులు ఎందుకు పెరిగినాయి అంటే దాని అర్థం ఏముంది? ఇంతకుముందు వెలుగులోనికి రాని సంఘటనలన్నీ ఒక చట్టం ద్వారా వెలుగులోకి వస్తున్నాయి. 1961లో చేసినప్పుడు ఒక చట్టం లేదు కాబట్టి దాన్ని దేని కింద బుక్ చేయాలి, ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలని చాలా మందికి తెలియదు కాబట్టి అక్కడ ఎక్కడ కేసులు రిజిస్టర్ కాలేదు. ఒకసారి చట్టం వచ్చిన తర్వాత, ఓహో ఈ చట్టం కింద మనం కేసులు బుక్ చేసుకోవచ్చు, ఈ చట్టం కింద మనకు అన్యాయం జరిగితే మనం ఈ చట్టాన్ని ఆశ్రయించవచ్చు, న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు అన్నప్పుడు వాటి సంఖ్య పెరుగుతుంది.
ఎస్ ఆ వెలుగులోకి రావటం, కౌంటింగ్ అవ్వడం అవన్నీ మనకు జరుగుతుంటాయి జనరల్గా. అవును కాబట్టి చట్టం వచ్చిన తర్వాత, ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్, చట్టం వచ్చిన తర్వాత కేసులు పెరిగినాయి అంటే ఏంది? చట్టం వచ్చిన తర్వాత ఏదైతే ఆ దురాచారం జరుగుతుందో దానికి ఒక రూపం వచ్చింది. అంటే ఈ చట్టం కింద వీళ్ళని శిక్షించవచ్చు, ఈ చట్టం కింద వెళ్తే నాకు న్యాయం జరుగుతుందని వాళ్ళ చట్టాన్ని ఆశ్రయించి న్యాయం పొందడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి దానివల్ల కేసులు ఎక్కువ పెరుగుతున్నాయి. రైట్ కానీ ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్కడైనా కూడా ఒక చట్టం, ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో మనం గత 8 నెలల నుంచి ప్రతి మన ప్రోగ్రాంలో మనం చెప్పుకుంటున్నాం, గవర్నమెంట్ యొక్క బాధ్యత ఏముంది? చట్టం చేయటం ఒకటే బాధ్యత కాదు, చేసిన చట్టాన్ని కూడా ప్రజలకు చేర్చాల్సిన బాధ్యత, దాన్ని అమలుపరచాల్సిన బాధ్యత మీద కూడా దృష్టి పెట్టాలి. ఎస్ చట్టాలు చేస్తున్నారు, చాలా పడకిబ్బందిగా బాగా రూపొందిస్తున్నారు. కానీ రూపొందించిన చట్టాలు అమలవుతున్నాయా లేదా చూడాల్సిన బాధ్యత కూడా ప్రజల, మన ప్రభుత్వం పైన ఉంది. వాటిని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజల పైన ఉంది. రైట్ ఈ రెండు ఎప్పుడైతే సమన్వయం అవుతాయో అప్పుడు ఆ చట్టాలకు ఒక సార్థకత ఉంటుంది, ప్రజలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. రైట్. ఇప్పుడు ఇంతకీ ఇక్కడైతే ఒకసారి చట్టం గురించి మాట్లాడితే వరకట్నం అంటే అసలు దేని వరకట్నం అంటారు? ఏది దానికి ఎందుకు వస్తుంది? జనరల్గా మన పరిభాషలో వరకట్నం అంటే ఏముంటుంది అంటే, ఒక పెళ్ళికి సంబంధించి, ఒక పెళ్లి జరిగేటప్పుడు ఒక పెళ్లికి సంబంధించి ఏదైనా ప్రాపర్టీ కానీ వాల్యుబుల్ విలువైన వస్తువులను కానీ తీసుకోవడాన్ని, ఇచ్చి పుచ్చుకోవడాన్ని జనరల్గా మనం వరకట్నం అని అంటాం. డబ్బే కాకుండా వస్తువులు కూడా ఏదైనా వాల్యుబుల్ వస్తువులు ఏదైతే ఉంటాయో దాన్ని జనరల్గా మన పరిభాషలో, కామన్ పరిభాషలో వరకట్నం కింద, అంటే అకార్డింగ్ టు దిస్ యాక్ట్. అవును. కాబట్టి పెళ్లి జరిగేటప్పుడు దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్, అంటే పెళ్లికి ముందు కావచ్చు, పెళ్లి తర్వాత కావచ్చు, జనరల్గా పెళ్లి జరుగుతున్నప్పుడు కావచ్చు, ఈ 3 సందర్భాలలో ఎనీ ట్రాన్సాక్షన్ అమ్మాయి సైడ్ నుంచి అబ్బాయి సైడ్కి ఇచ్చేదాన్ని మనం జనరల్ పరిభాషలో వరకట్నం అంటాం. అవును. ఇందులో కూడా కొంత స్పష్టత తీసుకోవాల్సిన అవసరం ఏముందంటే, ఈ వరకట్నం అనేది వేరు, మళ్ళీ కానుకలు వేరు. కానుకలు వేరు, కట్నాలు వేరు. ఇది చాలా మంది దీని సన్నని గీత ఉంటుంది. కొన్ని పెళ్లిళ్ళలో వరకట్నాలు లేకున్నా కూడా కానుకలు అనేటివి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వాళ్ళ ఇష్టపూర్వకంగా ఇస్తుంటారు. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎక్కడైనా కూడా ఒక వరకట్నం గురించి మనం మాట్లాడేటప్పుడు అది కట్నమా కానుకనా ఇచ్చి దాని పేరు కానుక అని చెప్తే, అంటే ఇప్పుడు చట్టాలకు భయపడో సంథింగ్ ఏదో, చట్టాలకు భయపడి ఇప్పుడు కట్నం ఇచ్చి కానుక అని ఇప్పుడు ఉన్న చట్టాలన్నీ అవే జరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనం వాస్తవ పరిస్థితులను కనుక తీసుకుంటే ఎక్కడైనా కూడా కట్నాలు లేకుండా పెళ్ళిళ్ళు జరిగే సందర్భాలు ఉన్నాయా? లేవు. ఉన్నా కూడా ఎంత పర్సెంటేజ్ ఉంటాయి? తక్కువ, అరుదు, చాలా అరుదుగా ఉంటాయి. ఒకవేళ మీరు అరేంజ్డ్ మ్యారేజ్లో అయితే కంపల్సరీ కట్నం అనేది ఒక ప్రస్తావన. అవును. అది చిన్న కుటుంబం కానీ, పేద కుటుంబం కానీ, కోటీశ్వరులు కానీ, కట్నం ఇస్ ఏ కామన్ వర్డ్ మన అరేంజ్డ్ మ్యారేజ్లో. ఈవెన్ ఒక చిన్న పేద వ్యక్తి కూడా పెళ్లి చేయాలనుకుంటే ఆ అమ్మాయికి 10,000 కట్నమో 20,000 కట్నమో ఏదో ఇవ్వడం అనేది కామన్, మన దగ్గర వెరీ కామన్. అలాగే ఇక్కడ ఈ కట్నం అనేది వెరీ కామన్. అట్లాగే మనం లవ్ మ్యారేజ్ తీసుకున్నాం అనుకోండి, లవ్ మ్యారేజ్లో ఎక్కువ శాతం కూడా కట్నం లేకుండా లవ్ మ్యారేజ్ జరిగినా కూడా అది పెళ్లి తర్వాత ఆ ప్రస్తావన అనేది ఎక్కడో దగ్గర వస్తూనే ఉంటుంది. మళ్ళీ కట్నం కోసం మళ్ళీ డిమాండ్ చేయడము, లేకపోతే ఈ కుటుంబాన్ని కలిపే క్రమంలో నువ్వు అద్దే లేదు మా రిలేటెడ్. అంటే జరిగే పెళ్లిలలో ఎక్కడైనా కూడా 90% ఆఫ్ ద మ్యారేజెస్ మనకు వరకట్నానికి సంబంధించిన రిలేటెడ్ ఇష్యూస్ కంపల్సరీ ఉంటాయి. ప్రతి పెళ్లిలో పెళ్లి లేని ఇల్లు ఉండదు, కట్నం లేని పెళ్లి ఉండదు. కాబట్టి ఇది ప్రతి వ్యక్తికి ఒక జీవితంలో ఒక వ్యక్తి బాగుపడాలన్నా, లేకపోతే అతనికి ఒక మన సిస్టమ్ నేర్పాలన్నా కూడా ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించేటప్పుడు ఈ వరకట్నం అనేది ఒక సాంఘిక దురాచారం అయినప్పుడు గవర్నమెంట్ దీనిపైన దృష్టి పెట్టాల్సిన బాధ్యత చాలా ఉంటుంది. ఓకే. ఇప్పుడు 1961లో చట్టం చేశారు. ఇప్పటికీ మనం ప్రతి పెళ్లిలో జరిగే పెళ్లిలో 50% వరకట్నం గురించి సంబంధించిన ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి మనకు. ఓకే. అంటే ఇప్పుడు ఈ కట్నం అనేది అయితే మరి ఇవ్వడం నేరమా, లేకపోతే ఏమైనా ప్రత్యేకమైన సందర్భాలు ఏమైనా ఇవ్వచ్చా, ఎట్లుంది చట్టం ఏం చెబుతోంది? జనరల్గా మనకి ఇక్కడ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 ప్రకారం సెక్షన్ 3 అనేది మనకి ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పింది. సెక్షన్ 3 ఆఫ్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అంటే వరకట్న నిషేధం చట్టం సెక్షన్ 3 ఎంత స్పష్టంగా చెప్తుందంటే, కట్నం ఇవ్వడము నేరమే, తీసుకోవడము నేరమే. ఓకే. రెండు కూడా తప్పే. ఒకవేళ ఎక్కడన్నా కేసు పెట్టబడి అక్కడ కట్నం ఇచ్చినట్టు ప్రూవ్ అయినా, కట్నం తీసుకున్నట్టు ప్రూవ్ అయినా వాళ్ళకు 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అధికారం కోర్టుకుంది. మరియు ఒక 15,000 రూపాయల వరకు ఫైన్ విధించే అధికారం కూడా కోర్టుకుంది. ఇచ్చినా తీసుకున్నా 5 సంవత్సరాల జైలు శిక్ష ప్రూవ్ అయితే, కంపల్సరీ కోర్టులో కనుక ప్రూవ్ అయితే ఇచ్చినా 5 సంవత్సరాలు, తీసుకున్న 5 సంవత్సరాలు.
ఓకే. ఇక్కడ కామన్ లాజిక్, తెలియని కామన్ లాజిక్ ఏంటంటే చాలా మందికి అడగడం ఒకళ్ళు ఇస్తే తీసుకోవడమే కదా. ఉమ్. ఇక్కడ రెండు ఉంటాయి, రెండు చేతులు కలిస్తే సపోర్ట్ ఎట్లనో అవును. ఇక్కడ ఈ సెక్షన్ 3 అనేది బోత్ ద పార్టీస్ విల్ ఎఫెక్ట్. ఓకే. చాలా మంది కేసులు పెట్టేటప్పుడు నన్ను చాలా మంది సెక్షన్ 3 యాడ్ చేసేటప్పుడు చాలా మంది గమనించుకోవాల్సిన అవసరం ఏంటంటే ఇవ్వడం కూడా నేరమే. అదే. నేను తీసుకోవడం ఒక ఇచ్చాను, దాని కిందే. 5 లక్షల కట్నం ఇచ్చాను ఉమ్. అని నువ్వు ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు, అంటే ఇచ్చాను అంటే అక్కడ అడిగారు నువ్వు ఇచ్చావు, అదే. లేదా వాళ్ళు అడగలేదు నువ్వు ఇచ్చావు, మొత్తానికి ఇది ఇచ్చావు కదా. ఓకే. కాబట్టి కట్నం ఇవ్వడం కూడా నేరమే, తీసుకున్నారు కాబట్టి తీసుకున్నప్పుడు వాళ్ళే కూడా నిందితులని కాదు, ఇవ్వడం ఇచ్చిన వాళ్ళు కూడా నేరమే కదా. రైట్. దా స్టేట్మెంట్లోనే ఉంది, సెక్షన్ 3 అనేది చాలా స్పష్టంగా చెప్తుంది. ఓకే. కాబట్టి సెక్షన్ 3 ప్రకారం మనకి ఏంది, కంపల్సరీ కట్నం ఇవ్వడము నేరమే, తీసుకోవడము నేరమే. అంటే ఇచ్చిపుచ్చుకోవడం గురించి మరి ఏమైనా మినహాయింపులు ఇచ్చిందా ఈ చట్టం ఏమైనా? ఏమైనా పుచ్చుకోవడం లేని మినహాయింపులు ఏం లేవు. కట్నం అనే పదం కనుక వస్తే దాంట్లో కంపల్సరీ విచ్ ఇస్ రిలేటెడ్ టు మ్యారేజ్. ఒక అమ్మాయి కానీ ఎక్కడన్నా కట్నం నేను ఇచ్చినాను అని చెప్పి కనుక చేస్తే దానిపైన ప్రాసిక్యూషన్ జరగాల్సిందే. ఓకే. కానీ ఎక్కడ అసలు ఈ చట్టానికి సంబంధించి ఏమైనా ఎగ్జాంపుల్ ఏమన్నా అంటే నమోదవ్వడం కానీ ఎవరైనా డిమాండ్ చేసినప్పుడు కాకుండా మామూలుగా అయితే పెళ్లి నమోదైన కేసులు సందర్భాలు చాలా తక్కువ కదా. పెళ్లికి ముందు నమోదైన కేసులు ఇట్లా అడుగుతున్నారు ఇస్తున్నారని అయితే ఉండవు కదా. ఎక్కడ చూడం. ఎందుకంటే ఇవ్వడాన్ని తీసుకోవడాన్ని చాలా ఇప్పుడు కామన్ చేసేసుకున్నారు. అది అందరు కామన్ చేసుకున్నారు, కానీ పెళ్లికి ముందు ఎక్కడ కంప్లైంట్ ఇచ్చేంత పరిస్థితి మన భారతదేశంలో లేదు. కట్నం అడుగుతున్నారు వీళ్ళు, కట్నం అడుగుతున్నారు అనేంత లేదు. ఓకే. అది ఎక్కడన్నా ఒక దగ్గర ఏంటంటే ఈ చాలా తక్కువ సందర్భాలలో ఒకటి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఏదన్నా కారణాలలో పెళ్ళి ఆగిపోతే అక్కడ ఇంత డిమాండ్ చేశారు, ఇంకా డిమాండ్ చేస్తున్నారు కాబట్టి పెళ్ళి ఆపేస్తున్నారు అని చెప్పేసి జనరల్గా కంప్లైంట్లు వస్తుంటాయి. అవును. అది చాలా తక్కువ శాతం, ఎందుకంటే పెళ్ళిళ్ళు ఆగిపోవడం అనేది మన భారతదేశంలో చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుంది. పెళ్ళిళ్ళు ఆగిపోయినా కూడా చాలా తక్కువ వేరే వేరే కారణాలలో ఆగిపోతాయి. ఓకే. కొన్ని సందర్భాల్లో కూడా మన కంప్లైంట్స్ వస్తుంటాయి, కంపల్సరీ రావనే అంటాను. బిఫోర్ ద మ్యారేజ్ ఆల్సో కట్నం డిమాండ్ చేశారు కాబట్టి ఇవ్వకపోతే పెళ్లి చేసుకుంటున్నది కూడా వస్తుంటాయి, కానీ ఎక్కువ శాతం సెటిల్మెంట్ అవుతుంటాయి. బిట్వీన్ ద ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎల్డర్స్ కావచ్చు, కుల పెద్దలు కావచ్చు, అక్కడ కూర్చోబెట్టి దాన్ని జనరల్గా ఎప్పుడు చివరిదాకా మన భారతదేశంలో ఒకటి ఏంటంటే ఏ విషయాన్ని కూడా కోర్టు దాకా తీసుకురారు. తెలిసేతలకు కోర్టు దాకా తీసుకొచ్చినా కూడా మళ్ళీ కోర్టులో కూడా మనకు సెటిల్మెంట్ ప్రాసెస్ ఇంకేదో ప్రాసెస్ జరుగుతుంది తప్ప చివరిదాకా కొట్లాడేంత ధైర్యాన్ని కానీ దానికి ఒక భరోసా కానీ ఎక్కడ కూడా మనకు ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ మనకు వాళ్ళు కల్పించడం లేదు. ముఖ్యంగా పెళ్లికి సంబంధించిన విషయాలలో మాత్రం మేబీ ఇక్కడ దాకానైతే రావు. మొన్నటి దాకా విడాకులు కూడా రాలేవు కోర్టుల దాకా, ఈ మధ్యలో పెరుగుతున్నాయి. అది ఇప్పుడు ఇంకా చట్టంలో పోనీ చట్టం అమలుకు బయట జరిగే ప్రాక్టికల్ థింగ్స్ పక్కన పెట్టండి. ఇక్కడ రాసున్న చట్టంలో ప్రకారం అయితే ఈ చట్టం ప్రజలకు చేరువ కావాలి అంటే లేదా అమలు పరిగాలంటే ఏదో చేస్తారు కదా, నియమాలు ఏమో ఉంటాయి, అవేమున్నాయి? ఇప్పుడు జనరల్గా ఎక్కడైనా కూడా ప్రతి చట్టానికి మనం ఏ ఒక్క చట్టాన్ని తీసుకున్నా కూడా ఆ చట్టం అమలు కావడానికి కంపల్సరీ మ్యాక్సిమం ఇప్పుడు ఎన్ని చట్టాలు మనకు ఉన్నాయో ప్రతి చట్టం అమలు కావడానికి ఒక సిస్టమ్, ఒక మెకానిజం అనేది కంపల్సరీ ఉంటుంది. ఒక చట్టాన్ని తయారు చేసినప్పుడు ఆ చట్టాన్ని ఎవరు అమలుపరచాలి, లేకపోతే వాళ్ళు ఎవరు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఇప్పుడు ఏదైనా కష్టంగా కలిగినప్పుడు దాన్ని ఎవరికి అప్ చేసుకోవాలని ప్రతిదీ. ఇప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉందనుకుందాం. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో దానికి ఒక వ్యక్తికి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు దానికి ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉంటాడు, అతన్ని అప్లై చేసుకోవాలా, దానికి ఒక మెకానిజం, అతను అప్లై చేసుకోవాలా. తర్వాత స్టేట్ కమిషన్ ఉంటుంది, సెంట్రల్ కమిషన్ ఉంటుంది. కన్స్యూమర్ ఫోరం యాక్ట్ ఉందనుకో దానికి ఒక మెకానిజం, సపరేట్ డిపార్ట్మెంట్. ఏసీబీ కేసులు అనుకో దానికి ఒక సపరేట్ డిపార్ట్మెంటు, దానికి ఏసీబీ ఆఫీస్ ఉంటుంది, దాంట్లో ఇన్స్పెక్టర్స్, దానికి సపరేట్ కోర్టు. అట్లా ఇప్పుడు డీవీసీ యాక్ట్ ఉంది, డీవీసీకి కూడా మనకు ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉంటాడు. ప్రొటెక్షన్ ఆఫీసర్ దగ్గర మనం అప్లై చేసుకుంటాం, దానికి ఒక మెకానిజం ఉంది. అట్లనే ఒక ప్రతి చట్టానికి కంపల్సరీ దాన్ని అమలుపరచడానికి, దాన్ని మెరుగుపరచడానికి, తర్వాత అది పడికిబ్బందిగా ప్రజలకు చేరువ కావడానికి ప్రతిదానికి ఒక మెకానిజం అనేది కంపల్సరీ ఉంటుంది. వితౌట్ మెకానిజం అనేది ఏ చట్టం రూపొందించబడదు. అట్లనే ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మరి మీరు అన్నట్టు డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్కి ఏం మెకానిజం ఉంది అనే ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు మనకు డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్లో చాలా స్పష్టంగా సెక్షన్ 8B చాలా స్పష్టంగా డౌరీ ప్రొహిబిషన్ ఆఫీసర్స్ పెట్టాలి. డౌరీ ప్రొహిబిషన్ ఆఫీసర్స్ ఓకే. సెక్షన్ 8B ప్రకారం దీన్ని అమలు చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది. ఐదర్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆర్ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ డౌరీకి సంబంధించిన కేసులు పెరగకుండా వాళ్ళకు అవగాహన కల్పించడానికి, ఎక్కడన్నా ఇమ్మీడియట్లీ డౌరీ అడుగుతున్నారు అన్నప్పుడు వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి పట్టుకోవడానికి, దీనికోసం ఒక డౌరీ ప్రొబేషనర్స్ ఆఫీసర్ అని చెప్పేసి ఒక పోస్టు చట్టంలో నిర్వచించబడి ఉంది. ఓకే, కానీ మరి పోస్టులు ఉన్నాయి, అవి ఉన్నారు ఆఫీసర్స్, అది నియమించలేదు కదా. ఇప్పుడు నాకు వచ్చి 45 సంవత్సరాలు ఉంది, 45 సంవత్సరాల్లో నేనే ఎక్కడ చూడలేదు వాళ్ళని.
నేను ఒక చట్టంలో ఉండి కూడా ఒక డౌరీ ప్రొహిబిషన్ ఆఫీసర్స్ ఎక్కడ ఉంటారు అనే క్వశ్చన్ నాకే వస్తాను నేను యాక్ట్ చదివినప్పుడు. ఓకే, జనరల్గా నియమించాల్సిన బాధ్యత కంపల్సరీ స్టేట్ గవర్నమెంట్ మీద ఉంటుంది. అకార్డింగ్ టు ద స్టేట్ గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన దాని ప్రకారం వాళ్ళు నియమించుకో అధికారం వాళ్ళకు ఉంది. ఓకే, ఇప్పుడు కేసుల సంఖ్య పెరుగుతున్నప్పుడు అవును, దాన్ని తగ్గించాల్సిన బాధ్యత కానీ దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత కానీ ఎవరిపైన ఉంది? గవర్నమెంట్ పైనే ఉంటుంది. ఎందుకంటే దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ కానీ దానికి ప్రాసిక్యూషన్ చేయాల్సింది కూడా గవర్నమెంటే, పోలీసు వాళ్ళే. కంప్లైంట్ అయితే మీరు పోలీస్ స్టేషన్లో ఇస్తారు. ఓకే, డైలీ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మరి యాక్ట్లో నా ఒక్క ప్రొవిజన్ మీరు ఎందుకు ఉపయోగించుకోవడం లేదు? ఒక డౌరీ ప్రొహిబిషన్ ఆఫీసర్స్ అనేది పెట్టి ప్రజలకు అవగాహన కల్పించడం కావచ్చు. పెళ్లికి ముందు ఇంతమంది మీరు అడిగారు కదా, పెళ్లికి ముందు హైయెస్ట్ డిమాండ్ చేస్తుంటే ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చారా అని. వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అంటే వాళ్ళకి ఆప్షన్ లేదు, ఎక్కడ ఇవ్వాలి? ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళకున్న సమస్యలే ఉంటాయి. ఇష్టమంటే చేసుకోలేకపోతే లేదమ్మా ఎక్కడైనా డబ్బులు ఉంటాయి లేకపోతే పెళ్లి చేసుకోకంటారు తప్ప దాన్ని వాడు డిమాండ్ చేసేది పట్టుకొని వాడిని శిక్షించే అధికారం ఎక్కడ ఉంటుంది? రైట్ అండి, రైట్ నాగేశ్వర గారు. డిపిఓస్ గురించి మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు లాన్ లైఫ్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు లాన్ లైఫ్. వరకట్న నిషేధ చట్టం గురించి మాట్లాడుకుంటున్నాం. నాగేశ్వరరావు గారు, ఇక డిపిఓస్ అనేవాళ్ళు మరి ఎక్కడ కనిపించట్లేదు, వాళ్ళైతే లేరు, ఇప్పుడు నియమించబడలేరు అని కూడా మీరు చెప్తున్నారు. మరి ఇక ఎవరికి అప్లై చేసుకోవాలి, ఎవరు అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించి వాళ్ళు చెప్తారు. జనరల్గా మనకి ఎక్కడైనా కూడా ఈ డౌరీకి సంబంధించిన అన్ని పెళ్లికి ముందైతే ఎక్కడ రావు, పెళ్లి తర్వాత ఏర్పడే సమస్యలే మనకి ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఒకవేళ ఈ డిపిఓస్ నుండి అది ప్రజలకు తెలిసి ఉంటే, డౌరీ ప్రొహిబిషన్ ఆఫీసర్స్ ఉంటారు అని తెలిసి ఉండి వాళ్ళకు ఉంటే పెళ్లికి ముందు జరిగే క్రమాలన్నీ డిపిఓస్కి అప్లై చేసుకునే అధికారం ఉంటుంది. వాళ్ళు కూడా స్పెషల్ డ్యూటీ మీద ఉంటారు కాబట్టి వాళ్ళు డౌరీ ఇచ్చేటప్పుడు పట్టుకోవడం కానీ లేకపోతే డౌరీకి సంబంధించిన నెగోషియేషన్ జరుగుతుంటే కానీ పాల్గొనవచ్చు. వాళ్ళు జనాలను ఎడ్యుకేషన్ చేసే అధికారం కానీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి డిపిఓస్ డ్యూటీస్ అవి. కానీ ఎక్కడా కూడా చట్టంలో సెక్షన్ 8B ప్రకారం నియమించాల్సిన బాధ్యత మనకు గవర్నమెంట్కి ఉన్నప్పుడు వాళ్ళు పట్టించుకోవడం లేదు. సో అది సెకండరీ ఇష్యూ. పెళ్లి తర్వాత ఎట్లాగో మనకు ఓన్లీ డౌరీ మీదనే కేసులు ఎవరు పెడతాం లేరు. పెళ్లి తర్వాత ఎట్లాగో డౌరీతో పాటు మనకు 498 అని ఉంది ఐపీసీ, అది మెంటల్ క్రుయాలిటీ అండ్ ఫిజికల్ క్రుయాలిటీ అగైన్స్ ద వైఫ్. కాబట్టి దానిపైన పెడుతూ ఈ రెండు యాడ్ చేసి లింక్ అయిపోతున్నాయి. వరకట్నం అడగడం ఒక కంప్లైంట్, వరకట్నం అడుగుతున్నాను వేధిస్తున్నారు అని చెప్పడం ఇంకో వేరే కంప్లైంట్. నాట్ ఓన్లీ వరకట్నానికి సంబంధించి ఇక్కడ చాలా మందికి ఒక క్లారిటీ లేదు. 498 అంటే ఏంటంటే భార్యని హింసించడాన్ని 498 అంటారు అంతే. వరకట్నానికి 498కి సంబంధం లేదు. ఏ కారణంగానైనా సరే, ఏ కారణం ఏదైనా ఒక కారణం ద్వారా భార్యని హింసించడాన్ని, అది మానసికంగా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, ఎనీ కారణం. ఒక దగ్గర కట్నం ఉండాలనే రూల్ ఏం లేదు. ఓకే, ఏ రకంగానే హింసించడాన్ని మనం జనరల్గా 498 అంటాం. అలాంటి రకాల ప్రొహిబిషన్ యాక్ట్ సపరేట్ ఉంది. ఇప్పుడు డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ సపరేట్ ఉంది. ఇప్పుడు డౌరీని ఇప్పుడు జనరల్గా డౌరీ డిమాండ్ చేయడం అని ఉంటుంది. పెళ్ళైన తర్వాత కూడా డౌరీ డిమాండ్ చేస్తుంటారు. ఒప్పుకున్న కట్నం తేలేదనో లేకపోతే అదన కట్నం తెమ్మనో, డిమాండింగ్ ఫర్ డౌరీ సెక్షన్ 4. ఇచ్చిపుచ్చుకోవడాలేమో సెక్షన్ 3 ఆఫ్ ద డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్. సెక్షన్ 4 వచ్చేసి డిమాండింగ్ ఫర్ డౌరీ. అంటే డౌరీ కోసం నేను డిమాండ్ చేయడమే సెక్షన్ 4 ఆఫ్ ద డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్. కాబట్టి మన దగ్గర ఏంటంటే ఈ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అనేది కంటే మనకు సెక్షన్ 498 ఐపీసీ కొద్దిగా స్ట్రాంగ్, క్రిమినల్ ప్రొసీడింగ్స్, అరెస్ట్ వారెంట్లు అవన్నీ ఉంటాయి. కాబట్టి మన వాళ్ళు దాన్ని 498 అండ్ డిపి యాక్ట్ 3 and 4 కలిపి పెడుతుంటారు ఎక్కువ. ఓకే, అంటే ఇక్కడ ఒక డౌట్ వచ్చింది నాగేశ్వరరావు గారు. అదనపు కట్నం తెమ్మాలని డిమాండ్ చేసిన వారికి శిక్ష పడింది అనుకోండి, ఒకవేళ అది నాకు ప్రూవ్ అయిపోయి అయిందనుకోండి, అదనపు కట్నం తీసుకురాలని శిక్ష పడిందంటే అర్థం ఏంటి? ఇంతకుముందే కట్నం ఇచ్చారు, తీసుకున్నారు అని అర్థం. మరి అటువంటి కేసుల్లో ఇచ్చిన వారికి తీసుకున్నారు కూడా అక్కడ కలిపి మళ్ళీ వేస్తారా? ఇదే చాలా మంది కన్ఫ్యూజన్ ఏంటంటే సెక్షన్ 4 పెడితేనేమో అదనపు కట్నం కావాలి అంటే, అదనపు కట్నం అంటే ఏంటంటే ఇచ్చినా ఇవ్వకుండా పెళ్లి తర్వాత కూడా కట్నం అడుగుతారు కొంతమంది. అవును. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది అనుకుందాం, అమ్మాయికి 10 ఎకరాలు ఆస్తుంది అనుకుందాం. పెళ్ళేటప్పుడు ఏమనుకుంటారంటే ఒకతే బిడ్డ కదా, 10 ఎకరాలు మాదే కదా అని మన కుటుంబాల్లో జనరల్ అనుకుంటారు. అవును. కానీ పెళ్లి తర్వాత ఇచ్చే పరిస్థితి లేదని వీళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు ఆ 10 ఎకరాలు నీయే కదా తేపో అనొచ్చు. డిమాండింగ్ ఫర్ డౌరీ. ఇప్పుడు మనం అదనపు కట్నం అనడం కంటే దాన్ని స్పష్టంగా డిమాండింగ్ ఫర్ డౌరీ అంటే బెటర్. ఇప్పుడు మీ క్వశ్చన్కి కరెక్ట్ ఏంది ఆన్సరు, డిమాండింగ్ ఫర్ డౌరీ. పెళ్ళైన తర్వాత మీరు డౌరీ కోసం కనుక డిమాండ్ చేస్తే సెక్షన్ 4 కింద మనం వాళ్ళని పనిష్మెంట్ చేసే అధికారం ఉంది. అప్ టు 2 years శిక్ష పడి వాళ్ళకు ఫైన్ వేసే అధికారం కూడా ఉంది. అది నిరూపితం అయితే కనుక ఇంతకుముందు తీసుకున్నారు ఇచ్చారని కూడా నిరూపితమే కదా. దాన్ని తీసుకొని కూడా అంటే లింక్డ్ బెటర్ అని అదే కదా. ఇప్పుడు సెక్షన్ 3 పెడితేనేమో ఇద్దరు పనిషబుల్, అదే
ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటాడో సెక్షన్ 3 తీసుకుంటే ఇద్దరు పనిషబుల్ దాంట్లో. ఓకే. ఓన్లీ సెక్షన్ 4 తీసుకుని అనుకుందాం, దాంట్లో నేను కట్నం ఇచ్చినా ఇవ్వలేదు, కట్నం పెళ్లి జరిగేటప్పుడు కట్న కానుకలు ఏం లేవు దాంట్లో, ఇప్పుడైతే కానీ పెళ్లి జరిగిన తర్వాత డిమాండ్ చేస్తుండ అనుకుందాం, కాబట్టి దీనికి సెక్షన్ 4. కాబట్టి సెక్షన్ 4 కింద కంపల్సరీ ఎవరైతే ఉంటారో వాళ్ళు శిక్ష అనుభవించే అధికారం వాళ్ళకు ఉంటుంది అన్నట్టు. ఓకే. ఇంకా దీనికి సంబంధించి ఇంకా ఈ చట్టానికి సంబంధించిన వివరాలు ఏంటి? ఏమైనా ఇప్పుడు వరుడు గురించి వధువు గురించి ఏమైనా మాట్లాడాలి చెప్పడ్డాలు కూడా ఏమైనా నేరాలు ఎక్కడైనా కూడా ఈ సెక్షన్ మనకు 4A అనే ఒక మళ్ళీ సెక్షన్ 4 సబ్ క్లాజ్ ఏ ఉంది, అది చాలా మంచి సబ్ క్లాజ్ అది. అంటే ఈ చట్టం వచ్చిన తర్వాత అది సెక్షన్ 4A అనేది నార్మల్గా జనరల్ ప్రాక్టీస్లో జరిగే విషయాన్ని ఆపి వాళ్ళకు ఒక ఊరట కలిగించేది సెక్షన్ 4A. దాంట్లో ఏంది అంటే పెళ్లికి సంబంధించి మీరు ఏదైనా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటప్పుడు ఎనీ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ వాట్ ఎవర్, అది పేపర్ అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, ఇంటర్నెట్ అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, ఎనీ అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటప్పుడు జనరల్గా మనం ఇప్పుడు ఏ రోజైనా ఈరోజు పేపర్ సండే పేపర్లు చూడండి మీరు, అవును ఈ మ్యాట్రిమోనీ దాంట్లో ఒక యాడ్ చదివేటప్పుడు ఏంటంటే నెలకు 5 లక్షలు సంపాదించే వరునికి అమ్మాయి కావాలను అవును అని ఇస్తారు. దాంట్లో ఒక కామన్గా చూసేటప్పుడు దాంట్లో తప్పేం లేదు కదా మరి. జనరల్గా నెలకు 5 లక్షలు సంపాదించే వరునికి దాంట్లో తప్పేం లేదు. దట్ ఈస్ జనరల్ ఇన్ఫర్మేషన్, వేర్ జనరల్ ఇన్ఫర్మేషన్. అది ఒక కామన్, మనం ఎలాంటి దురుద్దేశం అంటే ఎలాంటి ఉద్దేశం లేకుండా చూస్తే కామన్ ఇన్ఫర్మేషన్. కానీ అదే ఈ చట్టానికి వచ్చాక తప్పది. ఎలా తప్పు? అక్కడ నువ్వు డబ్బు ప్రస్తావన అనేది తేవద్దు. చట్టం సెక్షన్ 4A చెప్పేది అదే. అంటే యు ఆర్ నథింగ్ బట్ నువ్వు దాన్ని ఒక నెలకు 10 లక్షలు సంపాదిస్తున్నా అనే దాన్ని నువ్వు ఎదుటి వ్యక్తినికి ఆకర్షించడానికి చెప్తున్నావు. ఓహో నా కెపాసిటీ నెలకు 5 లక్షలు ఉంది, సో నాకంటే అంతకంటే మించే వాళ్ళు కావాలి, అంటే అంతకంటే ఎక్కువ కట్నం ఇచ్చేవాళ్ళు కావాలి, బ్యాన్. లేకపోతే అమెరికాలో స్థిరపడి 5 బంగ్లాలున్న అబ్బాయికి కావాలి, లేకపోతే 100 ఎకరాల కొబ్బరి తోట అబ్బాయికి కావాలి, అవి రాయాల్సిన అవసరం లేదు. అంటే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అనేది అక్కడ అకార్డింగ్ టు బ్యాన్. అంటే ఆ ఇచ్చే ఉద్దేశం ఏముంది అక్కడ అంటే, ఈయనకు 100 ఎకరాలు ఉంది అంటే ఆల్రెడీ ఇంకో 50 ఎకరాలు 70 ఎకరాలు ఉన్నోళ్ళు కావాలి, ఫిల్టరింగ్ జరిగిపోవాలి, ఎవరు పడితే వాళ్ళు కాల్ చేయకుండా ఓహో వానికి 100 ఎకరాలు ఉంది అంటే మనం మినిమం 50 ఎకరాలు ఉంటే మనం అప్రోచ్ కావచ్చు, లేకపోతే మనకు 200 ఎకరాలు ఉంటే అప్రోచ్ కావచ్చు. సెక్షన్ 4A చాలా స్పష్టంగా చెప్తుంది అది. కానీ దాన్ని అమలు పరిచి ఇప్పుడు సెక్షన్ 4Aలో అడ్వర్టైజ్మెంట్ అండ్ బ్యాన్ దిస్ విచ్ ఇస్ ఫైనాన్షియల్ రిలేటెడ్ టు ద మ్యారేజ్ అనేది బ్యాన్ అని చెప్పినప్పుడు మనం నిత్య జీవితంలో మనం అవి రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం, మనం వెబ్సైట్లలో చూస్తూనే ఉంటాం, సాధారణంగా 100 ఎకరాలు ఉన్నా లేకపోతే 5 కోట్ల ఆస్తి కలిగా XYZ పర్సన్కి సోన్సో కావాలి కూడా రాస్తారు, ల్యాండ్స్ యాడ్స్ ఆస్తులు. ఇంకా మొన్న రాజకీయ పలుకుబడి మొన్న ఒకటి ఈ ఫైనాన్షియల్ సంబంధించిన విషయం అయితే మాత్రం తప్పే అంతే కదా, అది అమలు కావట్లేదు. మరి ఎంత సింపుల్ గా ఏర్పడుతుంది, అది చాలా సాధారణం అయిపోయింది. ఇంకోటి చట్టంలో తప్పని నిర్వహించబడ్డది, ఇక్కడ రోజు కామన్ అయితే చెప్తున్నా. ఒక చట్టాన్ని మనం చేసేటప్పుడు ఏంది చాలా అంటే ఎటువంటి తప్పులు జరగకుండా మళ్ళా రిపీట్ కాకుండా కొంతమంది మేధావులు, సామాజిక శాస్త్రవేత్తలు, చదువుకున్న వ్యక్తులు, సమాజం మీద అవగాహన వ్యక్తులు అందరూ కలిసి ఒక చట్టాన్ని తయారు చేస్తారు. ఇంత పడికిబ్బందిగా మనకి చట్టం ఉన్నా కూడా ఈ రోజుకి మనకు ఎక్కడ కూడా కేసులు తగ్గడం లేదు. కానీ నాగేశ్వరరావు గారు, ఒకటి చట్టంకి సమాజంకి ఒకసారి వైరుధ్యతలు కనుక డిఫరెన్సెస్ చూసుకుంటే కనుక ఇప్పుడు సమాజంలో ఎట్లా ఉంటుందంటే, ఒక ఆడపిల్ల పుట్టగానే ఇక అప్పటి నుంచే వాళ్ళు ఇక అది మొదలు పెడతారు, చివరికి ఒక నాటికి పెళ్లి చేయాల్సి వస్తుంది, ఇప్పటి నుంచే సేవ్ చేద్దామని మొదలు పెడతారు. తర్వాత ఇంకొకటి ఏమంటూ ఉంటారు, మన పిల్లని కొంచెం ఉన్నవారికి ఇచ్చేద్దాం, ఉన్నంతలో బాగా బతికే వాళ్ళకి, మనకు కొంచెం పేదవాళ్ళమైనా పై స్థాయి ఉన్న వాళ్ళకి ఇచ్చేద్దామని ఇటువంటి ప్రకారం వెళ్ళిపోతున్నది. అన్ని వీళ్ళు చట్టాలు అసలు పట్టించుకుంటట్టు దాన్ని ఆహ్వానించినట్లు కనిపిస్తుంది. వరకట్నాన్ని చాలా జీవితంలో భాగం చేసుకొని ఇదొక పని దీన్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో దాంట్లో తప్పేముందని కూడా అడుగుతున్నారు. ఇప్పుడు అదే ఓన్ చేసుకున్నారు దాన్ని అంటున్నాను నేను. ఇప్పుడు తప్పేముంది అంటే దానివల్ల ఇప్పుడు అది తప్పు కానప్పుడు నువ్వు కట్నం యాక్సెప్ట్ చేసినప్పుడు కేసు ఎందుకు పెడుతున్నావు? మరి ఇప్పుడు నువ్వు ఒక ఆడపిల్ల తండ్రిగా కావచ్చు, లేకపోతే ఒక ఆడపిల్ల కావచ్చు, ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ 5 లక్షల కట్నం ఒప్పుకున్నావు, ఒప్పుకున్న తర్వాత ఏదో గొడవ వస్తే మళ్ళీ దాన్ని తీసుకొచ్చి కట్నం అనే గొడవలు ఎందుకు పెడుతున్నావు? ఇది క్వశ్చన్. యు ఆర్ యాక్సెప్టెడ్ ద వరకట్నం అనేది మన నిత్య జీవితంలో భాగము. చిన్నప్పటి నుంచే మనం చిట్టీలు వేసుకోవడం, దాచుకోవడం, సేవింగ్ చేయడం, ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ దాన్ని విత్డ్రా చేసుకోవడం, ఇవ్వడం అనేది కామన్ అయినప్పుడు అగైన్ దానిపైన మరి నువ్వు చట్టాన్ని ఏదో గొడవ వచ్చినప్పుడు చట్టాన్ని ఎందుకు ఉపయోగించుకుంటున్నావు? ఒరిజినల్ ఇష్యూ మీద కొట్లాడక
ఎస్ తప్పు. కాబట్టి అప్పట్లో ఏంటంటే అసలు ఈ సిస్టమ్ అనేది ఎట్లా స్టార్ట్ అయిందంటే పూర్వకాలంలో అమ్మాయిలకు ఏంటంటే ఫైనాన్షియల్ కెపాసిటీ లేకపోతుండే కాబట్టి అమ్మాయి ఒక తల్లిదండ్రుల దగ్గర నుంచి అత్తగారింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నా కొద్దిగా చూడకపోతే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తే ఆమె దగ్గర కొద్దిగా మనీ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. రైట్. అది రకరకాల రూపాంతరం చెంది లాస్ట్కు మనకు వరకట్న నిషేధ చట్టం తయారైపోయింది. రైట్ అండి. లాస్ట్గా 1 minute ఉంది. మీరు చివరిగా దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ చట్టం? చివరిగా ఏం చెప్పాలనుకున్నాం, కట్నం అయితే నేను పర్సనల్గా కట్నానికి అయితే వ్యతిరేకం. మీరు కట్నం తీసుకున్నారు? నేను ఎక్కడ కట్నం తీసుకోలేదు, నా లవ్ మ్యారేజ్. నిజమేనా? కాబట్టి తీసుకోలేదు. కాబట్టి కట్నం అనేది ఎప్పుడైనా సాంఘిక దురాచారం. దాన్ని ఒక వ్యక్తి కలిసి ఉండాలంటే మనుషులు కలవాలి తప్ప ఆర్థిక సంబంధాలు కలవద్దు అనేది మన పర్సనల్ ఒపీనియన్ అది. కాబట్టి ఎక్కడ కూడా కట్నాలు లేకుండా ఆలోచించి పెళ్లి చేసుకుంటే బెటర్ అనేది మన. దీని అమలుకి సంబంధించి ఏమైనా 2 పాయింట్లు అమలు చేయాలంటే ప్రజలకు ఫస్ట్ అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనకు గవర్నమెంట్ మీదే ఉంటుంది. సో మనం ఇంతకు మాట్లాడుకున్నట్టు సెక్షన్ 4A అనేది బ్యాన్ ఆన్ ద అడ్వర్టైజ్మెంట్స్. తర్వాత మనకి 8B సెక్షన్ 8B ఏంది, డిపిఓస్ని అపాయింట్మెంట్ చేసి వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు కల్పించడం, దాని చట్టాన్ని వివరించడం, ఎక్కడన్నా జరుగుతుంది అనుకున్నప్పుడు వీళ్ళు వెళ్ళి అటాక్ చేయడం, అంటే అదే తనిఖీ చేయడం, దానికి సంబంధించిన ఎవిడెన్స్లు సేకరించడం, ఇవన్నీ చేయాల్సి వస్తుంది. వీళ్ళు ఈ 2 చేస్తే చాలు. సెక్షన్ మొత్తం ఉన్న యాక్ట్లో 4A ఒకటి 8B ఒకటి, ఈ 2 సెక్షన్లు కనుక సక్రమంగా అమలు చేస్తే ఈ యాక్ట్ పర్ఫెక్ట్గా అమలు అవుతుంది భారతదేశంలో. రైట్ అండి. థ్యాంక్ యూ నాగేశ్వర పూజారి గారు, దీనికి సంబంధించి మంచి వివరాలు అందించినందుకు. ఇది వాళ్ళ మనం వరకట్న నిషేధ చట్టానికి సంబంధించిన వివరాలు మనం తెలుసుకున్నాం ప్రపంచ బాలికల దినోత్సవం సందర్భంగా. ఇక నుంచి అమలు కావాలని మనం ఆశిద్దాం. ఇది వాళ్ళ ఆన్ లైఫ్. నమస్తే.